హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు పూర్ణిమ రోజు ఉదయం నుంచి బ్లాగ్ అనమాట. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి. అసలు మర్చిపోవద్దనమాట. వర్షం అయితే ఈ రోజు తగ్గిందండి. సండే రోజు 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం అయితే పడుతూనే ఉంది. చిన్నగా అనమాట. మరి పెద్దగా కూడా కాదు. పెద్దగా పడితే కొద్దిసేపు పడిపోతుంది. కానీ చిన్న వాన పడుతుందనుకోండి, చినుకులు అసలు పోనే పోదనమాట. అసలు పనే అవ్వలేదు ఇంకా. బట్టలు అంటారా, అందరికీ ఉండే సమస్యే కదా. అసలు బట్టలే ఆరవు. మాకు ఇది రెంట్ హౌస్ కాబట్టి ఎక్కడన్నా కొంచెం ఏమంటారు, తాడా తీగనా అలా ఏదన్నా కట్టి వేద్దాము అని అంటే కొంచెం భయం అనమాట. ఏమంటారో ఏమో అన్నట్టుగా. మా అమ్మ అయితే 3 డేస్ నుంచి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలే వేయలేదు. అలాగే ఉన్నాయన్నమాట. వేపాకు తింటుంది మా అమ్మ పొద్దున్నే. అందుకే చూపిస్తూ ఉన్నాను. వేపాకు మీ అమ్మ నిజంగా తింటారా అని కొంతమంది కామెంట్ అయితే చేశారు కదా. నిజంగానే మా అమ్మ వేపాకు తింటుంది. మా నాన్న కూడా తింటాడు. మా తమ్ముడికి నాకు అలవాటు చేయాలని చూస్తున్నారు కానీ నేను వామిటింగ్ చేసుకున్నాను ఒకరోజు కొంచెము తినగానే. అందుకని ఇంకా మా అమ్మ వద్దులే తల్లి, నువ్వు వామిటింగ్ చేసుకుంటావు అనింది. మా డాడీని చూపినానా అంటే నేను కొంచెమే తిన్నాను, మీ అమ్మ చాలా తింటుంది కదా, షుగర్ ఉంది కాబట్టి వద్దులే, వాళ్ళ డాడీ కొంచెమే తిన్నాడు అంటారని చెప్పి మా నాన్న చూపిలే, ముందే నోట్లో వేసేసుకున్నాడు. మా అమ్మ అయితే మొత్తం తింటుందండి. చూసారు కదా గుప్పెట్లో కొంచెము, అదంతా నిమ్మకాయ సైజ్ అంతా అనుకోండి, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, దానిపైన తీసుకుంటుంది అనమాట. సామాన్లు అయితే నైట్ కడగలేదు, కొన్ని ఉన్నాయి, కొన్ని కడిగింది, కొన్ని కడగలేదు. ఎందుకనంటే నైట్ మా తమ్ముడు భోంచేసరికి 10:30, 11 అవుతుంది. మనకి డ్యూటీస్ ఉన్నాయి, నైట్ డ్యూటీస్ అనమాట. మా అమ్మ ఎక్కడొక్కడ పెట్టేసి ఇంకా పడుకొని నిద్రపోయింది. అంతసేపు మేలుకో ఉండలేం కదా, అది కాక హెల్త్ బాగాలేదు కాబట్టి అలా అంతసేపు ఉండలేరు ఎవరు కూడా. ఇంకా ఉదయాన్నే అయితే టీ చేస్తున్నాం. చాలా లేట్‌గా లేచాము ఈరోజు. 6:30, 7 ఏమో అయినట్టుంది నాకు తెలిసి. నేనైతే ముందే లేసిన 6:30కి. మా బావ, మా నాన్న, మా అమ్మ అందరూ కూడా 7 అయితుందనమాట. ఎవ్వరిని నేను లేపలేదు. నిద్రపోతుంటే లేపే అలవాటు నాకు అస్సలు లేదు. నేను లేపననమాట. ఎంతసేపైనా పడుకోనీలే అనుకుంటా. ఎవరిని, మా అమ్మని మాత్రమే. మా బావను, మా నాన్నను, మా తమ్ముడిని గిచ్చి గిచ్చి లేపుతూనే ఉంటా. వాళ్ళు పడుకుంటే నాకు మనశ్శాంతి ఉండదనమాట. మా బావ అయితే ఊరికి పోయొచ్చినా కదే, 4కి వచ్చిన ఊరికి, నన్ను నిద్రపోనియ్యి అని మా బావ అనమాట. ఏ లే నువ్వు లేయాల్సిందే అని నేను. మా అమ్మ, మా నాన్న ఇద్దరు అరిచినారనమాట పడుకొని కొద్దిసేపని. ఇంక బావకైతే తర్వాత టీ ఇద్దాంలే అనుకున్నాం. మేము కూడా టీ తాగేసరికి ఈరోజు 7:30 అయింది. ఉదయాన్నే డాడీ పాలు తీసుకొనొచ్చాడు ఇంకా. బురద బురద ఉంది కదా అంతా. మా రోడ్ సరిగా లేదు, మీరు చూసే ఉంటారు. వాకింగ్‌కి వెళ్ళినప్పుడు చూపించినా కదా. మా అమ్మ జారుతదేమో అని భయపడి మా నాన్న నేను వెళ్తాలే, తీసుకొస్తాలే అని చెప్పేసి మా నాన్న అయితే వెళ్ళి పాలు తీసుకొని వచ్చాడు. మాకు రోజు కూడా పాలు తెచ్చుకోవాలన్నమాట. ఇంటి దగ్గర పోసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ మాకు వాళ్ళు ఎప్పటినుంచో నమ్మకంగా పోస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరనే మా నాన్న, మా అమ్మాయిలు తీసుకొని వస్తారు. టీ అయితే తాగుతుంది మా అమ్మ. టీ పెద్ద గ్లాస్ తీసుకుంటుంది. వద్దు మాకు కొంచెం తాగంటే, నేను తాగేది ఇదొక్కటి, దీన్ని కూడా తాగనియ్యరా, దీన్ని కూడా తినియ్యరా అని అలుగుతుందనమాట ఇంక. మా నాన్న అయితే నవ్వుతా ఉన్నాడు. ఇంకా నేను కొంచెం టీ అయితే తీసుకున్నా. మా నాన్నకు కొంచెం వేసి నాకు కొంచెం అనమాట. ఎక్కువ తాగట్లేదు. మా బావ టీ తాగితే అరుస్తా ఉన్నాడు, వేడి ఎక్కువైతుంది కదా అని చెప్పేసి. నేను తాగే టయానికి మా బావ లేచి నాకు పాలు కావాలి అని కేకనమాట. బెడ్రూమ్‌లో నుంచి మా అమ్మ అరుస్తున్నాడు, పో పో అనింది పరిగెత్తకుండా. ఏం బావ అంటే, ఇంకా పాలు ఇస్తానంటివి కదా, ఇయ్యకపోతివి నువ్వని. ఇంకా మిల్కే తాగుతాడు ఒక్కొక్కసారి, చక్కెర కూడా వేసుకోడు. చక్కెర వేసుకోకుండానే మిల్క్ అయితే తాగేస్తాడనమాట. ఒక్కోసారి టీ అడుగుతాడు ఏదైనా హెడేక్‌గా అలా ఉంటే. జర్నీ చేసి వచ్చాడు కదా, టీ ఇద్దాము అని అనుకుంటే టీ వద్దంట ఆయనకి. ఇక్కడొచ్చేసి మా అమ్మ వీడియో తీస్తా ఉంది. చూడు ఇంగా నిద్ర కూడా లేలేదని చెప్తాను అందరికీ అని. బావ టక్కున లేసి కూర్చున్నాడు ఇంకా మా అమ్మ వీడియో పట్టుకొని వచ్చేసరికి. ఇంకా పాలైతే తీసుకొచ్చేస్తున్నా. ఇది కూడా వీడియో తీయాలా నేను నిద్రపోతుంటే అని అయితే అంటా ఉన్నాడనమాట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అంటా ఉన్నా. చెప్తా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, మొబైల్‌తో హాయ్ చెప్తా ఉన్నాడు. మీరంటే భయం లేదు అని చెప్తా ఉన్నా మా బావని. పాపం జర్నీ చేసొస్తే ఈ మధ్య అలసిపోతున్నాడు. కొంచెం వర్క్ కూడా ఎక్కువైందనమాట. ఇంకా మీకు తెలిసిన విషయమే, ఉదయాన్నే టిఫిన్ ఇంకా బావకి ఉగ్గాని తప్ప వేరేది ఏది పెట్టినా తినడనమాట. ఎందుకంటే ఆడ చేసుకోడు కదా, మాకు దొరకవు కూడా బొరుగులు అక్కడ మంచిగా ఉండవు. ఇక్కడ తీసుకెళ్ళే వాళ్ళం ఎప్పుడు. నేను ఎప్పుడు ఈడే పడున్నా కదా, తీసుకెళ్ళలేదనమాట. ఈసారి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలి అనుకుంటా ఉన్నాం. మేము అనుకున్న పనులు అసలు కానే కావు. మొన్న చెప్పినా కదా వెళ్ళిపోవాలి ఊరికి ఈ మంత్ అని చెప్పేసి, కాలేదనమాట. రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆగిపోయినాను. ఆ రిజిస్ట్రేషన్ కాలేదు, ఏమీ కాలేదు. అదేదేదో జరుగుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాంలే అని అనుకుంటా ఉన్నాం. చేద్దాము. ఇక్కడొచ్చేసి ఇంకా ఉదయాన్నే ఉల్లిగడ్డ కట్ చేస్తున్నా. కళ్ళలో నీళ్లు గారిపోతా ఉన్నాయి. మా బావని కండ్లలో ఇట్లా నీళ్ళొస్తాయి కదా, అప్పుడైతే మా బావ టయానికి ఉన్నాడనుకో, మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టినాడని చెప్తా. మా బావ ఉన్నప్పుడు బావ కొట్టినాడు, బావ తిట్టినాడని చెప్తా అనమాట. ఇట్లా ఎవరైనా చేశారా? మా బావ ఫస్ట్ కొత్తల్లో నిజంగా నమ్ముతుండే, ఏమో కొట్టినారేమో, అరిచినారేమో, అందుకే ఏడుస్తుంది అని అనుకునేవాడు. తర్వాత బావకి అర్థమైందనమాట. ఉల్లిగడ్డలు కోసి యాక్షన్ చేస్తుంది ఇది అని చెప్పేసి. ఉల్లిగడ్డలు ఎంత వాటర్‌లో పెట్టినా నా కళ్ళల్లో నీళ్ళు మాత్రం కారుతూనే ఉంటాయనమాట. అది ఎందుకో నాకు కూడా తెలీదు. చాలామంది వాటర్‌లో ఏస్తే కళ్ళల్లో నీళ్ళు రావు అని అంటారు కదా, నాకైతే కళ్ళల్లో నీళ్ళొస్తాయి. పచ్చిమిర్చి అయితే కోస్తున్నా. కారం అయితే లేవు, భయపడకండి. కారం పొడి వేసుకొని కూడా ఉగ్గాని చేసుకోవచ్చనమాట.
అనమాట. ఇక్కడొచ్చేసి మా అమ్మ సామాన్లు కడుగుతా ఉంది. నాకు చెప్పింది 2, 3 సార్లు సామాన్లు కడుగు పొమ్మా అని జెప్పేసి. పొద్దున్నే కడిగానండి ఒకసారి. మళ్ళీ ఎవడు కడుగుతాడని జెప్పి నాకు బద్ధకమేసిందనమాట. మా అమ్మ అయితే నేను తోముకుంటాలే అని జెప్పేసి ఎక్కువ ఏం లేవు. జస్ట్ ఒకటో, రెండో ఉన్నాయి అంతే అనమాట. కడిగేసినాము. ఇక్కడ స్నానం చేసేసిన ఉదయాన్నే ఇంకా. బండలన్నీ తుడిచేసుకొని, స్నానం చేసుకొనొచ్చి టిఫిన్ చేయొచ్చని జెప్పేసి టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఉగ్గాని. ఆల్రెడీ కోసి పెట్టేసినా కాబట్టి ఈజీగా అయిపోతది ముందే. తర్వాతొచ్చేసి ఇంకా బొరుగులు కూడా నానేసి పెట్టేసుకున్నాను. చాలా సేపు పడతాయి మా బొరుగులు. ఇక్కడ నంద్యాల సైడ్ దొరికే బొరుగులు. వాటిని ఏమంటారో నాకైతే తెలీదు గానీ సప్ప బొరుగులు అంటామనమాట. ఉప్పుండవు. ఇంకో బొరుగుల్ని ఉప్ప బొరుగులు అంటారు. అవి వెంటనే నానిపోతాయి. ఇలా వాటర్‌లో వేసి తీసేసుకోవడమే అనమాట. ఇవి మాత్రం జస్ట్ హాఫ్ అన్ అవర్ జస్ట్ కాదు హాఫ్ అన్ అవర్ పెట్టాలనమాట. బాగా మంచిగా నానితే ఉగ్గాని చాలా బావుంటది. ఇవే తినాలి అని అంటున్నారంట. మా అమ్మ అందుకే ఇవే తెప్పిస్తా ఉంది. కొంచెం పప్పులు, కొంచెం కొబ్బరి ఎక్కువ వేయలేదనమాట. కొంచెం కొంచెం వేసి, ఉప్పు వేసి ఆ బొరుగులైతే కలిపేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా తిరగమాత వేయడానికని చెప్పేసి. చాలా బావుంటాయి గానీ నాకెందుకో అంత ఇష్టంగా అయితే నేను తినను. మా అమ్మ కూడా తినదు. ఫస్ట్‌లో బానే తింటా ఉంటుంది కొంచెం కొంచెంగా. ఎందుకో కొన్ని కొన్ని వాటి మీద విరక్తొచ్చిందనమాట. ఈ కరోనా టైంలో నాకు కరోనా వచ్చి పోయిన తర్వాత చాలా వరకు గూడా ఐటెమ్స్ తినడం మానేషినా అనమాట. ఎందుకో నచ్చట్లేదనమాట అవి నాకు. అది ఎందుకో నాకు గూడా తెలీదు. చాలా మందికి ఇలా ఉందా? అసలు ముందు మీకు కరోనా వచ్చిందో లేదో లేని అలా అడగడం తప్పు గదా! కరోనా వచ్చిన వాళ్ళకైతే చాలా వరకు గూడా ఇట్లా కొన్ని కొన్ని సమస్యలైతే వచ్చాయి. నాకైతే సెకండ్ వేవ్ అనుకుంటా. ఆ టైంలో అయితే అటాక్ అయింది. మా బావకైతే ఫస్ట్ టైమే వచ్చిండింది. 1 మంత్ వరకు ఆ మనిషి మనిషిలాగా లేడు. ఇక్కడైతే బావకైతే టిఫిన్ పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నా. మా అమ్మ అయితే మా డ్యాడీకి గూడా పెట్టిచ్చేసిన. నేనే పెట్టినా. అమ్మ అయితే ఇచ్చొచ్చిందనమాట. ఇంకా బావ చూడండి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీగా ఉన్నాడు టిఫిన్ కోసం. ఎప్పుడొస్తదా నా ఉగ్గాని అప్పటికే టైం 9:30 అయిపోయిందనమాట. మా అమ్మ అంటూనే ఉంది, "ఆ పిల్లోడికి ఆకలేస్తుంటది లేట్ అవుతుంది, లేట్ అవుతుందని." ఇంకా కొంచెం స్నానం చేసి అదంతా చేసేసరికి లేట్ అయిందనమాట నాకు గూడా. మంచంలోనే కూర్చొని తింటున్నాడు. కింద కూర్చోవట్లేదు అనంటే, మా అత్త వాళ్ళ డైనింగ్ టేబుల్ లేదు ఫ్రెండ్స్ చెప్పండి. తీసుకోండండి డైనింగ్ టేబుల్ అల్లుడి కోసం అని చెప్పేసి అంటా ఉన్నాడు. మనం లేని వాళ్ళం లేనట్టే ఉండాలి. డైనింగ్ టేబుల్స్ అవి ఇవి అంటే రావు గదా! అని నేను చెప్తా ఉన్నా. అమ్మ అయితే ఉదయాన్నే పాలలో తోడండేసేసుకుంటా ఉంది. ఇంకా పెరుగైతే లేవు. బావకు, నాన్నకు ఖచ్చితంగా పెరుగుండాలి. మధ్యాహ్నం ఖచ్చితంగా తింటారనమాట నైట్ అందుకని చెప్పేసి ముందుగా మా అమ్మ ప్రిపేర్ చేసుకుంటా ఉంది. పెరుగైతే నైట్‌కి మధ్యాహ్నానికి అందరం తినేస్తే అయిపోతుంది గదా! ఇక్కడున్న పెరుగు గడ్డ పెరిగే. ఇంకా అందుకని చెప్పేసి నైట్‌కైతే ముందు తోడేస్తుందనమాట మధ్యాహ్నమే. లేదా నైట్ వేసుకుంటాం మేము. ఎక్కువ పెరుగైతే తినం. మజ్జిగ చేస్తామనమాట. ఇక్కడొచ్చేసి వాషింగ్ మిషన్‌లో బట్టలేసింది. ఇంక వర్షం రాలేదు గదా! ఎండైతే బాగా వస్తుందనమాట. మా అమ్మ అయితే వాషింగ్ మిషన్ బట్టలు అడగకుండానే వేసేసింది. ఇంకా నేనైతే ఆరేస్తాలే అని చెప్పిన. వాషింగ్ మిషన్‌లో బట్టలు వేయడం గూడా మా అమ్మకు కొంచెం బ్యాక్ పెయిన్ వంగి లెవ్వాలి గదా! అందుకు ఇది గూడా చేసుకోలేదా అని మీరు అనుకోవచ్చు. ఇంకా వయసైన వాళ్ళు ఏది జేసుకోలేరు. మనం జేసి పెట్టాలి. వాళ్ళకి ఆశ అదే గదా! మాకు పిల్లలు ఏదో ఒకటి చేసి పెడతారు ఉన్నప్పుడు అని జెప్పేసి. కోడలొస్తే కోడలు జేస్తది. కోడలు లేదు గాబట్టి ఇప్పుడు నేనే చేయాలి. కోడలున్నా లేకున్నా మనం చేసే పనులు మనం జేస్తూ ఉంటే వాళ్ళకి గూడా హెల్ప్ అవుతది. నేను ఆడపిల్లని ఇంటికొచ్చినాను కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాను నేను చెయ్యను అని ఎవరు అనుకోకూడదు గదా! అందరం తలా ఒక చెయ్యేస్తే అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అంతా మా అమ్మ చూపిస్తా ఉంది. చాలా బావుంది గదా! వర్షం పడింది. మందు కొట్టినారు. పచ్చగా ఉందనమాట. గడ్డి బాగా వచ్చింది. ఇక్కడొచ్చేసి చాలా ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్‌కి. 2 సార్లేమో వేద్దాం అనుకున్నాం గానీ, మా అమ్మ వద్దులే ఆరవు. ఒక్కసారే వేస్తాను నేనని చెప్పి ఒక్కసారి వేసింది. ఇంకా పప్పయితే ప్రిపేర్ చేద్దామనైతే ఉన్నాననమాట. ఇంట్లో సొరకాయ కర్రీ చేద్దాం అనుకున్నా. మా బావ తల్లి సొరకాయనా అన్నాడు. ఇంక సరేలే వద్దులే అని చెప్పి దోసకాయ పప్పయితే చేద్దాం అనుకుంటా ఉన్నాము. దోసకాయ పప్పయితే మా తమ్ముడు తినడు. వాడికి దోసకాయ అని తెలియకుండా చేసి పెడతాం మేము. అదే అనమాట. మామూలుగా అయితే తోలు తీయకుండా వేస్తే వాడు కనుక్కుంటాడనమాట. కొంతమంది తోలు తీసే వేస్తారు. కొంతమంది తోలు తీయకుండా వేస్తారు కదా! విత్తనాలు కూడా కొంతమంది వేస్తారు. కొంతమంది వేయరు. నేనైతే విత్తనాలు కూడా వేస్తా లాస్ట్‌లో. మా అమ్మ అయితే వాడు తినడు. వేస్ట్ అయితదని జెప్పేసి. అది కాక ఈరోజు గురు పూర్ణిమ బయటికెళ్తే నాన్ వెజ్ తినకూడదు వాడు అని జెప్పేసి, ఇంకా తోలంతా తీసేసి నీట్‌గా కనపడకుండా ఎర్రపప్పులాగా జేయమని జెప్పిందనమాట. ఎర్రపప్పు అంటే తింటాడు వాడు. మా రాయలసీమ సైడు ఎర్రపప్పే ఒటికారం పప్పు, ఎర్రపప్పు అంటాము. మాకు పిల్లప్పటి నుంచి అలా చెప్పి చెప్పి మా అమ్మ ఎర్రపప్పు అని అంటామనమాట. మా తమ్ముడికి చాలా ఇష్టము. పచ్చిమిర్చి ఏసి చేస్తే అసలు తిననే తినడు వాడింకా. ఎర్రపప్పురా అని జెప్తే తింటాడనమాట. అందుకని జెప్పేసి మొత్తం తోలంతా నీట్‌గా తీసేసి పప్పయితే కనపడకుండా ఏస్తా ఉన్నాం ఈరోజు వానికి. తింటాడో తినడో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తా అనమాట. ఇంట్లో ఇలా తినకుండా ఉండేవాళ్ళుంటే చాలా ఇబ్బందబ్బా! ఏం చేయాలనో అర్థం కాదు. ఏదైనా గానీ తినేసి ఎళ్ళిపోతారు వాళ్ళు. అనుకుంటే ఏదో ఒకటి టక్కున చేసేస్తాం, పెట్టేస్తాం గానీ, ఇలా ఉంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.